వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నీట మునిగిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం, ఒక్కో పంటకు ఒక్కో ధర నిర్ధారణ. నిరుద్యోగ భృతిలోకి కీలక మార్పులు వెల్లడించిన కూటమి ప్రభుత్వం. ఆకట్టుకుంటున్న దేవర కొత్త లుక్, ట్రెండ్ అవుతున్న దేవర పోస్టర్లు. అక్కడ ఇక్కడ అని లేదు, ఎక్కడైనా ఎప్పుడైనా రైలు పట్టాలెక్కిన జొమాటో. పట్టణాల్లోనే కాదు ప్రతి పల్లెలో అంతర్జాలం, మంత్రి శ్రీధరబాబు వెల్లడి. వార్ సినిమాలో జేమ్స్ కెమెరూన్ మరో 10 ఏళ్లు బిజీ షెడ్యూల్. పెన్షన్ పంపిణీలో కీలక మార్పులు, ఇకపై 1వ తేదీకి ఇవ్వలేం. వచ్చే ఏడాది నుండి ప్రభుత్వ విద్యార్థులకు కొత్త యూనిఫామ్. నీట మునిగిన పంటలకు సీఎం చంద్రబాబు పరిహారం ప్రకటించారు. హెక్టార్ల ప్రకారం తమలపాకు తోటలకు 75,000, అరటి, పసుపు, మిరప, జామ, నిమ్మ, మామిడి, కాఫీ, సపోటా తదితర తోటలకు 35,000, పత్తి, వేరుశనగ, వరి, చెరుకు, టమాటా, పువ్వులు, ఉల్లి, పుచ్చకాయ ఈ పంటలకు 25,000, సజ్జల, మినుములు, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, సోయాబీన్, పొగాకు, కొర్రలు, సామలకు 15,000 రూపాయలు. అలాగే ఆయిల్ ఫామ్, కొబ్బరి చెట్లకు ఒక్కోదానికి 1,500 రూపాయలు. రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్నవారికి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల వివరాలను పంపాలని అన్ని జిల్లాల దేవాదాయ శాఖ అధికారులకు ఎండోర్స్మెంట్ కమిషనర్ ఈ నెల 17న మెమో పంపినట్లు సమాచారం. అయితే ఈ మెమోలో ఈ నెల 16 లోపు పంపాలని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. దేవర మూవీ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా మూవీ టీం రిపీటెడ్ పోస్టర్లు రిలీజ్ చేస్తోందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో మూవీ టీం కొత్త పోస్టర్లను రిలీజ్ చేసింది. మరోవైపు నిన్న చెన్నైలో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ రేపు చండీగఢ్కు, ఈ నెల 23న అమెరికా వెళ్తారని సమాచారం. ఈలోగా 22న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండనుంది. రైలు ప్రయాణికులకు జొమాటో తన సేవలను విస్తరించింది. ట్రైన్లో ఉండగా ఫుడ్ ఆర్డర్ చేస్తే సీట్ల వద్దకే డెలివరీ చేస్తుంది. 2023 5 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 స్టేషన్లలో అందిస్తోంది. ఇప్పటి వరకు 10 లక్షల ఆర్డర్లు డెలివరీ చేసింది. వెయిటింగ్ ప్యాసింజర్లకు ఈ సేవలను అందిస్తోంది. ప్రయాణికులకు తమకు నచ్చిన రెస్టారెంట్ నుంచి నచ్చిన ఫుడ్ను ఆర్డర్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి శ్రీధరబాబు తెలిపారు. సంగుపేట, సంగారెడ్డి, ముద్దూరు, నారాయణపేట, అడవి శ్రీరాంపూర్, పెద్దపల్లి గ్రామాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నట్లు మీడియాతో తెలిపారు. ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ సేవలు 20 Mbps అపరిమిత డేటా ఆప్టికల్ ఫైబర్ ద్వారా అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 8,000 గ్రామాలకు ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. వరల్డ్ వార్ IIలో హిరోషిమా, నాగసాకిలపై యుఎస్ అణుబాంబులతో దాడి చేసినప్పుడు జపాన్ ఇంజనీర్ సుటోము యమగాచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన జీవితంపై యుఎస్ రచయిత చార్లెస్ లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా అనే బుక్ రాశారు. అదే పేరుతో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ సినిమా తీస్తారని టాక్. అవతార్ 3, 4, 5 చిత్రాల తర్వాత చేస్తారా లేక ముందే తీస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. పెన్షన్ పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. 1వ తేదీ సెలవు రోజుగా ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు అందించాలని పేర్కొంది. 2వ తేదీన మిగిలిన పంపిణీ పూర్తి చేయాలని, ఆ రోజు సెలవు ఉంటే 3వ తేదీన పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. పంపిణీని ప్రారంభించిన తొలి రోజే దాదాపు 100% పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్లను వచ్చే విద్యా సంవత్సరంలో మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే స్కూల్ బ్యాగ్, షూ, బెల్టులలో నాణ్యత పెంచాలని అధికారులను ఆదేశించింది. అక్టోబర్ మొదటి వారంలోనే టెండర్లు నిర్వహించి వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచే రోజే పిల్లలకు కిట్లు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసింది ప్రభుత్వం. వాటిపై ఎలాంటి పార్టీల రంగులు లేకుండా చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేసింది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.